రాజా. ఈ 2 కలివే గదండీ! ఒకళ్ళు వెలుతురు కారకుడు, ఒకడు చీకటికి కారకుడు. ఈ పక్కన పక్కన ఉంటే మాత్రం మీ ఫోను నంబర్‌లు ఎక్కడ గూడా ఈ 18 అనా, ఈ 81 అనా, ఈ ఫోను నంబర్ మీ మొబైల్ నంబర్‌లో ఉంటే మాత్రం కంపల్సరీ ఇది ఇంట్లో ఆర్గ్యుమెంట్ జేసి ఎవరితోని గూడా ఆర్గ్యుమెంట్ పెరుగుతూనే ఉంటది. ఇంట్లో గావచ్చు, రిలేషన్‌షిప్‌లో గావచ్చు, మీతోని మాట్లాడడానికి గూడా ఎవరైనా భయపడాలి. ఏదనంటే చిన్న మాటకు పెద్దగా అయిపోతది. ఇది ఆర్గ్యుమెంటల్ నంబర్ అంటాం. దీన్ని పోలీస్ కేస్ నంబర్ అంటాం. కోర్ట్ కేస్ నంబర్ అంటాం. ఎన్ని రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడతారంటే, అందరూ మిమ్మల్ని ఎనకకెళ్ళి తిట్టుకుంటారు. ఈయన ఎప్పుడు చూసినా ఆర్గ్యుమెంట్ చేత్తూనే ఉంటాడు. ఈయనకి తెలివితేటలు ఏం లేవు. బాగా అంటే కోపం పెరుగుతది కదా! ఎందుకంటే వెలుతురును చీకటి ఒక దగ్గర వచ్చిందనుకోండి, ఢామ్మని షార్ట్ సర్క్యూట్ అయిపోతది కదా! ఎందుకంటే ఇది ప్లస్, మైనస్ కదా! 2 ఒక దగ్గరనే ఉన్నదనుకోండి ప్లస్, మైనసు ఏమైతది? ఫ్యూజ్ ఔట్ అయిపోతది. ఫ్యూజ్ ఔట్ అయిపోతుంటే మీ వల్ల ఎదుటి వ్యక్తి ఫ్యూజ్ ఔట్ అయిపోతది. మీతోని ఎవడు ఆర్గ్యుమెంట్ చేయలేడు. మీ ప్రతి చిన్నదానికి, పెద్దదానికి ఆర్గ్యుమెంట్ చేత్తూనే పోతారు. అప్పుడు ఇలాంటి నెగెటివ్ నంబర్ మీ మొబైల్‌లో ఉన్నదనుకోండి, మిమ్మల్ని ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తది. మిమ్మల్ని కోర్ట్ కేస్ దాకా, పోలీస్ కేస్ దాకా అంటే గొడవలైతే పోలీస్ కేస్ దాకా కూడా పోవాలి కదా! మరేందంటే ఇది తండ్రికి కారకుడు కూడా. ఇది పుత్రుడికి కారకుడు. ఈ ఫోను నంబర్ నాన్న దగ్గర ఉన్న కొడుకుతోని గొడవ, కొడుకు దగ్గర ఉన్న నాన్నతోని గొడవ. అంటే ఇద్దరు గొడవలు పెట్టుకుంటూనే ఉంటారు. అంటే ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఒకళ్ళొకళ్ళని అర్థం చేసుకోరు. కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర మంచి ఫోను నంబర్‌లు లేవు గదా! మరి వాళ్ళ ఎలా అర్థం చేసుకుంటారు? దాని గురించే కొన్ని రాశి వాళ్ళకు తొందరగా ఎఫెక్ట్ అయితది. ఎందుకంటే ఇప్పుడు మేష రాశి అనుకోండి. ఒకటో నంబర్ అది మంగళగారిది. ఆల్రెడీ వేడు కోపిష్టి నంబర్ అనుకోండి. మళ్ళా ఇలాంటి నంబర్ ఉంటే ఇంకా కోపం పెరిగిపోతది. ఇలా వృశ్చిక రాశి కూడా అంతే గదా! అలాంటి మన కుంభ రాశి ఇవన్నీ ఇలా సింహరాశి, ఇవన్నీ వేడికి రాశి ఉన్న వ్యక్తుల వల్ల, దానివల్ల మకర రాశి, ఇవన్నీ ఇంకా తొందరగా ఎఫెక్ట్ చూపించేసి, తొందరగా బాగా పెద్ద గొడవలైతది. ఎందుకంటే ఇలాంటి రాశి వాళ్ళు కొద్దిగా జాగ్రత్త పడి, ఇలాంటి నంబర్ లేకుండా, మీ దగ్గర గూడా వేరే రాశి వాళ్ళు గూడా ఇలాంటి నంబర్స్‌ని వాడకుండా, ఒక మంచి మొబైల్ నంబర్ తీసుకొని, సర్వం టోటల్ నంబర్స్ ఎలా ఉండాలి. ఎట్లా అంటే మొబైల్ నంబర్ ఎలా వర్క్ చేస్తాయంటే, ఇప్పుడు ఈ నంబర్ ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేస్తాయి. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఇది 9133925575 అంటే ఇప్పుడు ఇదేంటంటే, ఈ నంబర్ దీనికి సపోర్ట్ చేత్తది. 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 ఈ నంబర్ ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేస్తా ఉంటారు. కానీ ఈ లాస్ట్ నంబర్ ఉంటది కదా! మీకు రాజా మంత్రి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటిది? మీ డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్ అట్లా డేట్, మంత్, ఇయర్‌ని టోటల్ చేస్తే వచ్చేదాన్ని మంత్రి అంటాం. స్టార్టింగ్‌లో డేట్ ఉన్న దానికి రాజా అంటాం. ఈ రాజా మంత్రిని ఈ లాస్ట్ నంబర్ సపోర్ట్ చేత్తది. దీనిలో ఉన్న టోటల్ నంబర్ అన్నది మళ్ళా మీ డేట్ ఆఫ్ బర్త్‌కే సపోర్ట్ చేత్తది. వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకుంటా ఇదొక సైక్లింగ్ నడుస్తా ఉంటది. లాస్ట్ నంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్‌ని చూసుకొని, టోటల్ నంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్‌ని చూసుకొని, మీకు మనీ జనరేటు, మీకు రిలేషన్‌షిప్, హెల్త్, వెల్త్ రిలేషన్‌షిప్ అని అన్నీ సర్వం తీసుకొచ్చి ఇస్తది. అప్పుడు మీరేం జేయాలే, మొబైల్ నంబర్ తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్త పడి, ఒక మంచి మొబైల్ నంబర్ తీసుకుంటే కంపల్సరీ సక్సెస్ అన్నది మీ దగ్గర